హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనిమా హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ టేస్టీగా అండ్ సింపుల్‌గా ఉండే రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఏంటంటే అది పాలొబ్బట్టండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా అవసరం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్‌లో అయితే అయిపోతుందండి. ఇప్పుడు ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? పాలొబ్బడతాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండీ బౌలు. ఆ బౌల్‌లో ఒక 2 కప్స్ అంతా నేను గోధుమ పిండి తీసుకున్నానండి. అండ్ కొద్దిగా సాల్ట్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ అంటే ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేయాలండి. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మైదా పిండి అండ్ బొంబాయి రవ్వ లేదా చిన్న రవ్వ అంటారు కదండీ! అది వేసి చేస్తారండి. ఈ పాలబడత నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను. అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేశాక కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంటే చపాతీ పిండి మనం మిక్స్ చేసుకుంటాం కదండీ! పిండితో అలానే సేమ్ చపాతీ పిండి ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా మెత్తగా ఉంటే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ గట్టిగా ఉంటే కొద్ది వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అంత గట్టిగాను వద్దు, అంత మెత్తగాను వద్దు. మీడియంగా ఉంటే చాలండి. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా! అలా. అండ్ ఒక 20 మినిట్స్ అలా సైడ్‌కి పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత గసగసాలు వేసి అండ్ గోడమి, బాదాం 2 ఒక 8 ఒక 5-10 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ అలా మంచిగా నానబెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి వాటర్‌తో సమేత. అండ్ కొద్దిగా అంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ ఇలా మంచిగా నానబెట్టిన బియ్యం 2-3 టేబుల్ స్పూన్ అంత బియ్యం ఏసుకోవాలి నానబెట్టినది. అండ్ ఇక్కడ బియ్యం బదులు బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకున్నాక పచ్చి కొబ్బరి ఇప్పుడు వేసుకోవాలండి. తురిమినదైనా పర్వాలే, గ్రైండ్ చేసుకున్నదైనా పర్వాలే. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నది వేసుకున్నాను. ఈ కొబ్బరొచ్చేసి నేను స్టార్టింగ్ ఒక కప్ చూపించాను కదండీ! ఆ కప్‌లో 1 ½ కప్ అంతా కొబ్బరి వేసి మంచిగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా అంటే వీడియోలో చూస్తున్నారు కదండీ! ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు వాటర్ రిక్వైర్డ్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ అంతా బెల్లం. ఈ బెల్లం వచ్చేసి నేను మీడియం అండి. అంటే ఇక్కడ హై స్వీట్ లేదు. ఇక్కడ లో స్వీట్ లేదండి. ఒక కప్ బెల్లం ఏసాక కొద్దిగా వాటర్ అంటే అది కరిగేంత వాటర్ ఏస్తే చాలండి. అంటే ఒక కప్ అంత వాటర్ ఏసి ఇలా మంచిగా మెల్ట్ అవ్వాలి అండి. ఇలా చూసారు కదా వీడియోలో ఇలా మంచిగా మెల్ట్ అయ్యాక ఇలా మంచిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి. అంటే శోధించుకోవాలి. ఎందుకంటే రాళ్ళు లేక మన్ను అలా ఏమైనా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా శోధించుకునేస్తే అప్పుడు మన్ను కానీ, రాళ్ళు కానీ అవన్నీ వెళ్ళిపోతుంది. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది అంతే. అండ్ అందులోకి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండీ! అదంతా మిశ్రమం అంతా ఇప్పుడు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేశాక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. ఇక్కడ వాటర్ వచ్చేసి మీ కన్సిస్టెన్సీ అంటే మీకు జారుగా కావాలంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. వద్దు మాకు థిక్‌నెస్‌గా ఉండాలి అంటే కొద్దిగా వాటర్ ఏసుకుంటే చాలండి. వాటర్ యాడ్ చేశాక 8-12 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే మంచిగా బాయిల్ అవ్వాలండి. అంటే పచ్చి వాసన అంతా వెళ్ళే వరకు మంచిగా బాయిల్ అవ్వాలి అంతే. ఇప్పుడు అది బాయిల్ అవుతూ ఉంటుంది. మరొక సైడ్ మనము ఒకసారి పిండితో అంటే మనం పూరీలు చేసుకోవాలి కదండీ! అందుకే పిండితో ఒకసారి మంచిగా ఇలా ఒకసారి నీట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు పొడి పిండి అనేది చల్లుకొని మంచిగా నేను మీకీ పూరి వీడియోలో చూపించానండి. నేనెలా పూరి చేసుకుంటాను అని చెప్పేసి. సేమ్ అలాగే చేస్తున్నాను అని ఇక్కడ చూపిస్తున్నానండి. ఇట్లా ఒక పెద్ద తీసుకునేసి ఇలా సేమ్ చపాతీ ఎలా మనం రోల్ చేస్తామో అలానే రోల్ చేయాలి. అండ్ పెద్దగా రోల్ చేయాలి అండి. ఎక్కువ దప్పంగాను వద్దు, ఎక్కువ సల్పాగా అంటే తిన్నగాను వద్దండి. కొంచెం మీడియంగా ఉంటే పూరీలనేది మంచిగా పొంగుతుంది. ఇలా పెద్దగా చపాతీ అనేది చేసి పెట్టేసాక ఇప్పుడు మనము ఉడకపెట్టడానికి పెట్టాం కదండీ! ఇలా అయితే ఉడికింది మంచిగా. మాకు కొంచెం గట్టిగా ఉంటే బావుంటుంది అనిపించి ఇలా గట్టిగా పెట్టానండి. మీకు ఇంకొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదే చెప్పాను కదా! మీ ఇష్టం అండి. వాటర్ కన్సిస్టెన్సీ జారుగా ఉంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంతే. ఇలా మనం చపాతీ చేశాక ఇలాంటి క్యారియర్ బాక్స్ ఉంటుంది కదండీ! క్యాప్ లేదా క్యారియర్ బాక్స్ అయినా పర్వాలేదు. ఇలా రౌండ్‌గా ఇలా ప్రెస్ చేస్తే ఇలా మంచిగా రౌండ్‌గా వస్తుంది. ఎక్సెస్ అన్నీ తీసేసేయాలి.
అప్పుడు మనం తిక్కినా కూడా అంటే రోల్ చేసినా కూడా ఇలా ఇంత రౌండ్‌గా అయితే రాదు కదా! అందుకే నేను మాక్సిమం ఇలానే చేస్తాను. అంటే టైమ్ సేవింగ్ కూడా అవుతుంది అని చెప్పేసి ఇలానే చేస్తాను అంతే. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా మందంగా అంటే ఇంత దప్పంగా ఉంటే చాలండి. ఎక్కువ దప్పం వద్దు, ఎక్కువ సల్పాగాను వద్దు అంతే. ఇప్పుడు 2 రకాల పూరీలు చూపిస్తానండి. ఒకటి మంచిగా పొంగేది, మరొకటి అప్పడంలాగా ఉండేది మీకు చూపిస్తాను. కొన్ని ప్రాంతాల్లో అయితే పొంగేలాగా చేస్తారు. కొంత ప్రాంతాల్లో అయితే ఇలా అప్పడంలాగా చేస్తారండి. నేను 2 కూడా మీకు చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా హీట్ అయిందో లేదో అనేసి కొంచెం చిన్నగా ఒక చపాతీ పిండి అనేది వేశాను. ఇలా పైకొస్తేనే చాలండి. అప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది అని అర్థం. ఇలా ఏదైనా కానీ ఆయిల్‌లోకేస్తేనే ఇలా పైకొచ్చిందంటే. అప్పుడు మనం రోల్ చేసుకున్నాం కదండీ చపాతీతో, అది ఇప్పుడు వేసి ఇలా ఒకసారి ప్రెస్ చేయాలండి. వీడియోలో చూస్తున్నారు కదండీ! అలా ప్రెస్ చేస్తే పూరి అనేది మంచిగా పొంగుతుంది. ఇలా 2 వైపులా మంచిగా ఇలా ప్రెస్ చేస్తే 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అండ్ ఇలా పొంగితేనే కదండీ పూరి అంటాము. నాకైతే చాలా ఇష్టం పూరి విత్ ఆలు సాగు. ఆ లింక్ ఆల్రెడీ నేను మన వీడియోలో చేసున్నానండి. అంటే మన ఛానల్‌లో చేసున్నానండి. మీరు కావాలంటే చెక్ ఇట్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఈ వీడియో కింద నేను లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. చూడండి ఓకేనా. అండ్ ఇప్పుడు అప్పడంలాగా మనం అంటే ఫోర్క్‌తో ఇలా ప్రెస్ చేసాం కదండీ! అది ఇప్పుడు వేస్తున్నాను. అది కూడా వేస్తేనే ఇలా ప్రెస్ చేయాలి. కానీ ఇది పొంగదు. ఎందుకంటే మనం ఇది హోల్స్ పెట్టాం కాబట్టి పొంగదు అంతే. ఇది అప్పడంలాగా ఉంటుంది. అంతేనండి. ఇట్లా 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటే చాలు అయిపోతుంది. ఇలానే అన్నీ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇలానే చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అంతేనండి. ఇలా మొత్తం ప్లేట్‌లోకి తీసేసుకున్నాక ఒక బౌల్‌లోకి మనం చేసుకున్న కాయ పల్లీం ఉంది కదండీ! స్వీట్ అది ఒక బౌల్‌లోకి పెట్టుకొని డిప్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇలానూ తింటారు కొంతమంది. ఇలా ఒక బౌల్‌లోకి పూరీలంతా వేసేసి దానిపైన మొత్తం కాయ పల్లీం అనేది వేసేసి మంచిగా నానబెట్టేస్తారండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ అలా నానబెట్టి తింటారండి. అది కూడా చాలా బావుంటుంది. మీకు ఏ రకంగా తింటారు అని చెప్పేసి నాకి కమెంట్ చేయండి ఓకేనా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా టంగ్ అనేది పుండయిందండి. నాలుక పుండయింది. సో, ఏమైనా స్పెల్ చేసేది ఏమైనా మిస్టేక్‌గా ఏమైనా ఉంటే ప్లీజ్ సారీ అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.